సెప్టెంబర్ 17 దేవుని వాగ్దానం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కీర్తనలు 5:12. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని అత్యున్నత కృప మన మీద విరివిగా కురిపింపబడుతూ మనలను ఎంతో ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన ఆశీర్వాదాలు మన మీద నిరంతరం ఉంటూ ఉన్నాయి. ఆయన మనుషులను ఆశీర్వదించే లక్ష్యంతోనే, ఆశీర్వాదానికి కారకులుగా ఉండాలనే మనలను ఏర్పరచుకున్నాడు, నియమించుకున్నాడు, సృష్టించాడు అనే విషయాన్ని ఆదికాండములోనే మనకు అర్థమవుతుంది. ఈరోజు మానవుడు దైవ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి బదులు దైవ కోపానికి లోనవుతూ ఉన్నాడు. అలా జరగడానికి గల ప్రధాన కారణము మానవుని యొక్క అత్యాశ. మానవుడు దేవుని మీద ఆలోచన లేక లోకం మీద ఆలోచన కలిగి ముందుకు వెళ్ళే క్రమము మానవునికి ఆశీర్వాదాలు పోయేలాగా చేస్తూ ఉంది. ఈరోజు దేవతి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దాన్ని పొందుకోవాలంటే నీతి కలిగి మనం జీవించాలి. అందుకే ఈరోజు వాగ్దానాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, నీతిమంతులను ఆశీర్వదించువాడు యెహోవా. దేవాతి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనలను ఆశీర్వదిస్తాడు ఎప్పుడైతే నువ్వు నీతి కలిగి జీవిస్తావో. నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ఉండటానికి నిన్ను నీవు సాధకముగా చేసుకుంటావో, నిన్ను నీవు దేవునిలో మలర్చుకుంటావో ప్రభు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. యోబు నీతిమంతుడు కనుక కష్టం కలిగినా కూడా తను నీతి ఎప్పుడు కూడా తప్పలేదు. ఈ లోకంలో మనం చూస్తే కొద్దిపాటి లాభం కొరకు, లేకపోతే కొద్దిపాటి లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, తుచ్చమైనటువంటి వాటి కొరకు అనేక మంది నీతిని వదిలిపెట్టి అనీతిమంతులుగా, అవినీతిమంతులుగా ఉండటం మనం చూస్తాం. ఒకవేళ నువ్వు అలా గనక జీవించినట్లయితే ఆశీర్వాదాలు కోల్పోతావు. ప్రియులారా, దైవ ఆశీర్వాదం పొందుకోవడానికి నీతి కలిగి జీవించు. దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీతిమంతులుగా జీవించే ధన్యత, ధైర్యము బిడలకు దయచేయండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నిటిలో వారికి విజయము దయచేయండి. దేవా, జన్మదినము, వివాహదినము, ఆయా విశేషమైన దినములు జరుపుకున్న బిడలను మీరు తోడుగా ఉండి నడిపించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో ఆదరణ దయచేసి దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.